హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వచ్చేసి ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేసేది ఉంది. ఏంటంటే మనం బాటిళ్ళు మునడాక మూతలు పెట్టి ఒక సంచలనాలు నింపినాం కదా, ట్రాక్టర్ డబ్బాలను అయితే నింపి మన బావి దగ్గర పోయి ఆ ఎక్స్పెరిమెంట్ అయితే ఫినిష్ చేసేయాలి. సో కిందికి అయితే పోతుంది. ఇప్పుడు మన స్టూడియోలో ఇవ్వలేరు, అందరు కిందికే వేరు. మన ఐఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు, అందుకే గోపురాలు అయితే షూట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే కిందికి అయితే పోతున్నా. మొత్తం అన్ని సంవత్సరాలు 1 2 3 4 5 6 7 8 9 10 15 దాకున్నాయి, కింద మత్తుకున్నాయి ఇంకా. సో వీటిని అన్నిటిని ఆ ట్రాక్టర్లు ఎక్కించి ఆ లొకేషన్కి అయితే పోవాలి. ఇప్పుడే కాసి మన పాతింటికి అయితే వచ్చినాం. మన పాతింటి కాడ ఒక 2 3 సంచులు ఉన్నాయని కూడా అన్నాడు బావా. అరే గవి కాదురా, అవి ఒడ్లు కావచ్చు వేరేటోళ్ళు. ఏ లోపల ఉంటాయి మనవి తెలియదా? ఇక వీడు మన లోపల ఉంటాయి కదా ఎవైనా, బయట తీస్తుండు. వాళ్ళు ఒడ్లు పోసుకురు, అది తీస్తుండు. లోపల ఉన్న అయితే ఇప్పుడు తీసుకోవాలి. ఓ సింహం చీకటి వాడు ఉన్నాయా? గది కాదు, గీ ఒకటి అది ఈ డోర్ది వెనక డోర్. అటే సరేంది వేసిర్రా ఎందుకత్తలే? ఏదిరా బయట కూడా వాళ్ళు గొలమేది పట్టుకో, పైన వేసి ఉన్నది పైన తీసిరా. గైస్ మీరు కూడా చూసా సంచులు ఇవే. ఈ సంచి మంచిగానే ఉన్నది. ఈ సంచి కూడా వచ్చి ముట్టుకుంటే ఏమవుతుంది. మేము అసలే బండి మీద వచ్చినాం, ఎట్లా తీసుకోవడేమో. మన ల్యాంబో తీసుకొచ్చినా అయిపోదు, అలా వేసుకొని పోయాము. అయిపోయిందరా? ఎట్లా పట్టుకుంటా ఇది సిమ్తో ఇక ఇట్లా మధ్యలో పెట్టుకున్నా, దాని మీద అది పెట్టుకో. ఇది ముట్టుకుంటే ఏమవుతుంది ఇట్లా. చలోపో. మేము ఇంటికి వచ్చేసరికి మనోళ్ళు మొత్తం ట్రాక్టర్ నిండా నింపేసారు బాటిల్ సంచులు. ఇప్పుడు పైనకైతే వచ్చినాం. కెమెరా బ్యాగ్, ఇంకా టేబుల్, వ్యాప్ పేపర్ అవన్నీ తీసుకోవాలి ఇక. గైస్ ఇంతకుముందే మనం తయారు చేసిన బోట్ అయితే టెస్టింగ్ చేయడానికి మన ఈ కుంటలకి అయితే వచ్చినాం. దీని పక్క పొంటే బావల్ల బాగా అవుతుంది, అక్కడ మాడి సెట్ అవుతుంది. ఆల్రెడీ ఒక రౌండ్ వేసి వచ్చినాం, తెంపుకొని వచ్చినాం. ఏమో నాకు పనులలో మొత్తం ఇరికింది. బాగా ఇట్లా మళ్ళా వేరు తిని కొడుతురు మొత్తం. ఇవన్నాక ఇటువంటి 2 ఉండే పండ్లు మొక్కినాయి. దానికోసం కొట్లాడుకుంటా పైన దాకా పోయి తెంపుకున్నాం. నేను వాళ్ళకి దొరకలేదు, వాళ్ళు కొడుతురు. గైస్ ఇగో ఎండ వెళ్ళిందని ఉరికొచ్చినాము. ఆంచర్ చెట్టు కాంచరి వీడికి రాగానే మళ్ళీ పోతుంది ఎండ. ఇటు వానమవులు అయింది మొత్తం, ఎండ పోతుంది వస్తుంది, మళ్ళీ పోతురా వాళ్ళు. చూపిస్తా మళ్ళీ పోతురు. ఏడే అనిపించినారా డంపి? ఇవందాక తినాటిగా జింగడు ఇవందాక ఏమన్నా అంటే మా ఇంట్లో మత్తు ఉన్నాయి, నేను తినలేక వస్తున్నా అని కూడా అన్నాడు. మళ్ళీ తింటుండవు మత్తు అంటాం అలాంటి మక్కలా కసక. గాడుంటున్నా వాడు గుణా మండకి ఎక్కిండు. కింద పడాయి డంపి ఆడు గంతకో ఎక్కి డంపి అయితే కింద పడదు. అది అస్సలు పండదు. ఏ లేవు అసలు పండ్లు.
జింగని కొనారు కొమ్మలకు పోయి తెంపకరాపో అంటే తెంపకరా అని పోతుండు అయ్యా కూడా పోయిండు కట్టతను కొట్టనే పడ్డది మక్కింది ఒకడ తనలాడుతుండవు ఏడుందిరా తనలాడుతుండ అంటున్నా జింగాడు ఊపిరా మండ ఊపిరా నిపి ఎందుకు కొనకుండా తీద్దాం కాయ పెద్దది అయ్యో ఎంజాయ్ ఎవరు తీసుకుంటారు కాయనారా పండేజరా ఏమైంది ఫైటింగ్ సెట్టిని పోవడం మీకు కింద పడతారు కష్ట కోసం వచ్చినా పోయా అటో ఇటో 4 మాడిపండు వీళ్ళు అందరూ ఎక్కిర్రు నాకు 2 దొరికినాయి మళ్ళీ మా అక్కనే మా అక్కలేవో నువ్వు అక్కలే పండు మొక్క అయ్యో అది ఇది సేమేనే 7 నెలల సేమ్ ఇది ఎత్తుకపోయావా కావాలి నాకు అది నమ్మేవా ఆయన మస్తునే తీయవునే పర్రా మన వీడియో తీద్దామని వచ్చినాం కదా ఇక్కడికి వచ్చినా ఇంకెండ్ వస్తలే ఏమొస్తలేదు దగ్గర గంట సేపు దాకా వెయిట్ చేసినాం ఇక వచ్చేటట్లేదు అప్పుడైతే పోతున్నాం ఇక రేపు అవుతుంది వీడియో తాత భయపడుతుంది వెనక తాత అలా కూర్చున్నాడా తాత తాత ఒక టైర్ అటు ఒక టైర్ ఇటు అయిందట బెదురుతుండు ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం మనం పోయేతో వల్ల అక్కడక్కడ చిన్న గుంతలు ఉన్నాయి గుంతలలోకి వెళ్ళి ట్రాక్టర్ పోతే దింపుగా భయపడతలేడు అసలు వ్లాగ్స్ వచ్చేసి కంటిన్యూస్గా వస్తలేవు అండ్ వ్లాగ్స్లని ఎందుకు చెప్తలేను అంటే మొన్న 100 కిలోమీటర్స్ వాకింగ్ చేసినాం కదా ఆ తర్వాత నా పరిస్థితి ఘోరం అయిపోయిన ఉండే 1 డే మొత్తం ఫుల్ పడుకొనే ఉన్నా జింగర్సం పడుకొనే ఉన్నాడు అండ్ డింపియాడు కూడా రాలేదు వాడు ఏం చేసిండో తెలియదు వాడసం పడుకోవచ్చు నాకు తెలిసి మొత్తం ఘోరంగా అలసిపోయిన ఉంటుంది ఆ నెక్స్ట్ డే వీడియో షూట్ కాలేదు తర్వాత రోజు కూడా ఏ వీడియో షూట్ అయితే కాలేదు సో అందుకోసమే వ్లాగ్లలో నేను యాక్టివ్గా లేను రేపటి నుంచి ఏవైతే వ్లాగ్స్ షూట్ అవుతాయో అవిటల్లో యాక్టివ్గా ఉంటా ఏం వీడియోస్ ఇస్తామని చెప్పేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ వచ్చేసి మీకైతే అందుతూనే ఉంటుంది అండ్ మెయిన్ ఛానల్ వచ్చేసి ఒక అప్డేట్ వస్తుంది అప్డేట్ ఏంది ఏం కదా అని చెప్పేసి నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తా ఒక అతిపెద్ద అప్డేట్ మనం 2 సంవత్సరాల నుంచి చేస్తుంది ఆగిపోతుంది అది అదేందని నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది మీకు ఇది గైస్ ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి మన బోట్ని ఇంకా టెస్టింగ్ అయితే వేయలేదు రేపు మార్నింగ్ నాకు తెలిసి టెస్టింగ్ అయిపోతుంది ఈ వ్లాగ్ అప్లోడ్ అయింది అంటే మెయిన్ ఛానల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ అయి ఉంటుంది ఖచ్చితంగా చెక్అవుట్ అయితే వేయండి వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఛానల్లో వీడియో చూడకుండా అవి కూడా చూడండి త్వరలో ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్